సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయంలో 32వ శ్లోకము గురించి తెలుసుకుందాం. పరమాత్మ ఇట్లనియి, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాన భవిష్యంతి సర్వే యో వస్థితాః ప్రత్యనీకేషు యోధాః. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియజేశారు. పరమాత్మే ఇట్లని భావము, లోకములోని జీవులను నశింపచేయు బలమైన కాలమును నేను, జీవులను హరించుటే నా పని. ఇప్పుడు నీవు లేకపోయినను యుద్ధము చేయకపోయినను మీరు సంహరించబడుదురు. వివరము, అర్జునుడు నీవెవరు అన్న ప్రశ్నకు సమస్తమును నాశనము చేయు కాలమును నేనే అని అన్నాడు. అర్జునుడు నీవెవరు అన్న ప్రశ్నకు సమస్తమును నాశనము చేయు కాలమును నేను అని అన్నాడు పరమాత్మ. పరమాత్మ ఇంతకు ముందే తనంత మహిమ గలవాడో చెప్పి ఉన్నాడు. అయినప్పటికీ విశ్వరూపంలో భయంకరముగా కనిపించడం వలన ముందు విన్నదంతయు మరిచిపోయి అనుమానం వచ్చి నీవెవరో తెలియజెప్పమన్నాడు. ఆ మాటకు కాలమును నేనని పరమాత్మ జవాబిచ్చుటయే కాక, నీ ప్రవృత్తేమని అడిగినా దానికి జవాబుగా నా పని జీవుల శరీరమును నాశనము చేయటమే అన్నాడు. అంతేకాక కర్మరీత్యా భౌతిక శరీరమును వదిలివలసి వచ్చినప్పుడు తప్పక ఏదో ఒక విధముగా మృత్యువు చెందవలసిందే. అచట రాజులు సైనికులు కర్మరీత్యా మరణించవలసి ఉన్నది. కావున అర్జునుడు యుద్ధము చేయకున్నను సంహరింపబడువారు తప్పక సంహరింపబడవలసినదే. కనుక పరమాత్మ అర్జునునితో నీవు ఇక్కడ యుద్ధము చేయకున్నను వారి ఆయువు మూడినది, వారు చావక తప్పదు అన్నాడు పరమాత్మే స్వయముగా. అందరికీ నమస్కారం. ఇంతటితో సమాప్తం.